రెండు కోతులు చాలా ఆనందంగా ఆడుకుంటూ చక్కగా ఉన్నాయి. ఆ కోతులను చూసి నక్కకి తినాలి అని ఈ కోతుల్ని విడగొట్టి తినాలి అని చెప్పి అక్క ఏమనుకుంది, ఈ కోతుల మధ్య గొడవ పెట్టాలని నిర్ణయించుకో. ఒక కోతి దగ్గరికి నక్క వచ్చి ఏం చెప్పింది, ఆ నక్క నీతో కాకుండా వేరే వాళ్ళతో స్నేహం చేస్తుంది, నీ దగ్గరికి రాకుండా ఆ కోతి వేరే వాళ్ళతో స్నేహం చేస్తుంది అని నక్క కోతికి చెప్పి గొడవ పెట్టాలి. ఇప్పుడు అదే నాకు ఇంకో కోతి చెప్పింది. ఏం చేసింది, అక్కడ ఆ నక్కని నేను చూసి నక్కని వచ్చాను చూడు, ఆ కోతి దగ్గరికి వెళ్ళాను. ఆ కోతి నిన్ను ఏం చేస్తుంది, ఇస్తుంది, నిన్ను నానా మాటలు అండి, నీతో స్నేహం చేయకూడదంట, నేను అక్కడి ఆ కోతి నుంచి విడిపోమని చెప్పింది. ఇప్పుడు ఆ కోతులు ఒకదాని దగ్గరికి ఒకటొచ్చి, నిజమేనా ఇది, నువ్వు నాకు ఇచ్చావా, నాతో ఉండవా అని చెప్పి మాట్లాడుకుంటూ ఒక పని చేద్దాం. ఏం చేద్దాం, నక్క చెప్పింది నిజమా కాదా అని మనం చూద్దాం. నక్క దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం, ఇక్కడ విడిపోయినట్లుగా నటిద్దాం. నటించిన తర్వాత నక్క ఏం చేస్తుందో మనం గమనిద్దాం అని రెండు కోతులు నిర్ణయించుకొని నక్క దగ్గరికి వచ్చాయి. నక్క ముందుకు వచ్చి కోతులతో ఏం చేస్తున్నాయి, గొడవ పెట్టుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి. నక్క చూసి సంతోషపడింది, ఎగిరి డ్యాన్స్ చేసింది నక్క. భలే కోతులు విడిపోయాయి, నేను వీటిని తినేయచ్చు అనుకొని నక్క ఏం చేసింది, విడిగా ఉన్న ఒక కోతి దగ్గరికి వెళ్ళి దాని మీద పడి దాన్ని చంపి తినేయాలని పెట్టింది. అప్పుడు ఇంకో కోతి వచ్చి గట్టిగా అరిచింది. అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న ఇతర జంతువులన్నీ వచ్చి నక్కని పట్టుకొని నక్క మీద పడి నక్కని కొట్టి ఆ నుంచి తిని వేసాయి. చూసారా పిల్లలు కదా, ఈ కథలో ఎవరు చెప్పిన మాటలు కూడా వినకూడదు, నిజమేంటో తెలుసుకొని అందరూ ఒకరికొకడు సహకరించుకొని జీవించాలి. ఐకమత్యమే బలం. బాగుందా, చాలా బాగుంది సార్. ఓకే, ఒకసారి కొట్టండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి వాళ్ళు పరిచయం చేస్తారు.